40 ఏళ్ల పాటుగా ఉంటున్నటువంటి ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ గ్రామానికి వచ్చి గ్రామ సమస్యలు తెలుసుకుని వెంటనే సౌకర్యాలు కల్పించమని అధికారులను ఆదేశించిన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి షాడో లీడర్ తమ గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడా అని తెలుసుకోవాలి అంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వురుపాడు గ్రామంలో హరిజనవాడకు వెళ్లాల్సిందే. ఇక తమ కాలనీలో ఏర్పడి 40 ఏళ్లు పూర్తవుతున్నా గ్రామంలో కనీస సౌకర్యాలు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడంలో చొరవ చూపడం లేదని గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. జాలం కట్టుకుంటారు మంచిగా చెడ్డ కానీ ముసలోళ్ళం అవుతుంది. దారి చీకట్ల కనపడక మాకు మేమంటాం. మాది నూరుపాడు కాలనీ, ఎస్సీ కులానికి చెందిన వాళ్ళమే. దాదాపు ఇక్కడికి ఫ్యామిలీలు వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు నామకి వ్యవస్థగా 1-2 మౌలిక వసతులు కల్పించి మీ పాపులేషన్కి ఇంత మాత్రం చాలు అని చెప్పినట్టు వాళ్ళు ఆడవరకు చాలు, మీకు ఇది వేసింది, మీ ఓట్లకి ఇది వస్తుంది, అంతవరకేను, ఇంతకు మించి మీకు రావు. ఈ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, లేదా ఈ తాగునీటి వసతి కానీ, లేదా శ్మశానానికి దావు కానీ, ఇదంతా కూడా పాపులేషన్ బట్టి వస్తుందంట. ఆ పాపులేషన్ అనేది మేము మనుషులం కదా, ఇక్కడ ఒక 200 మంది నివసిస్తున్నా కానీ ఆ 200 మందికైనా కానీ కనీస వసతులు ఉండాలి కదా, అవి కూడా కల్పించరు. ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడేమో ఎమ్మెల్యే గారు వేపిస్తానండి. స్థానిక నాయకులు ఏమంటే ఇక్కడ పాపులేషన్ లేదు, ఇక్కడ ఓట్లు తక్కువ ఉన్నాయి, దానివల్ల కేర్లెస్గా చేసి మమ్మల్ని వరకు దూరం పెడుతున్నారు. అన్ని దిక్కులు మాత్రం పనులు బాగానే జరిగిపోతున్నాయి సవ్యంగా. కనీసం ఈ కాలనీని మాత్రమే దూరంగా పెడుతున్నారు. అది ఎందుకో తెలియట్లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి అందుకే తీసుకెళ్తున్నాం దీన్ని. 45 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మాకు రోడ్లు లేవు, ఏమి లేవు సార్. పాములు ఆడబట్టిన పాములు అన్నీ మేము తిరిగే తట్టే లేవు. నీళ్ళ సౌకర్యం లేదు, మాకే సౌకర్యం లేదు సార్. 200 మందికి పైన ఉండం మేము. మాకు ఏదైనా దయచేసి మీరు చూడండి సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది మా సొంత డబ్బులతో మేము చేపించుకున్నాం సార్ నడవలేక. మాకు అట్లయితే గెడ్డు ఉంది సార్ ఇక్కడ. మీరే మాకు ఏదో ఒకటి చేయండి సార్. మేము అంతకంటే మేమేం చెప్పలేము. బాగా చెప్పేదానికి నాకు రాదు, నేను చదువుకున్న దాన్ని కాదు, నేను మరటి దాన్ని. నాకు అసలు మాకు ఏది లేదు సార్ ఈ ఊర్లో. అసలు చాలా కష్టాలు పడుతున్నాం సార్ మేము. 40 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. ఇప్పుడు ఒక రోడ్డు లేదు, ఒక కాలనీ లేదు, ఒక నీళ్లు వసతి లేదు. మరి మాకు తిరిగేదానికి పాములు, బుట్టలు మొత్తం ఇళ్లలోనే వస్తున్నాయి. మేము పోయేది పాములు వస్తే ఆందోళన పిలుచుకొచ్చుకునేది, కొట్టుకునేది. ఇది తప్పక మాకు ఏ రాజకీయ నాయకుడు ఒక పని చేసింది లేదు. ఏమి పని అనేది జరగల. ఒక రోడ్డు 2 రోడ్లు ఎలక్షన్ ముందుగా కలిపెడతారు. ఇంకా లే, ఇది సందుకే రారు. ఎట్ట పోతారో, ఎట్ట చేస్తారో, ఓట్లు ఎప్పుడు వస్తారో. ఇంకంతకాడికి మాకు ఏ సైకిల్ లేదు. పురుగులు, బుట్టలు అన్నిటిలో నానాకి బాధలు పడుతూ ఉన్నాం, నానాకి ఇబ్బంది పడుతున్నాం. వాన పడితే నీళ్లు లేవు, పోయేదానికి లేదు, మోటార్ వేసుకునే దానికి వసతి దారి లేదు, వానల్లో నీళ్లు లే, అన్ని కష్టాలు పడుతూ ఉన్నాం సార్. కాబట్టి మాకు దయచేసి ఏదో ఒక మార్గం చేయండి. శ్మశానానికి రోడ్లు లేదు, బురదలో తీసుకొని పోవాలి. మనిషి ఎవరన్నా పోతే అన్ని వసతులు మాకు కల్పించరా గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు కల్పించరా. ఆ ప్రతి గ్రామంలో అన్ని పూర్తయినాయి, మా గ్రామంలోనే ఇక్కడ మాత్రం లేదు.